హలో అండి. ఈ వీడియోలో లవ్ స్టోరీ ఇన్ ద 1970s నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఫాంగ్ వాళ్ళ సిస్టర్ డిపార్ట్మెంట్‌కి రాగానే ఆ రోజు నుండి వాళ్ళ అమ్మగారిని కావాలని చెప్పి అందరి ముందు అమ్మ అని పిలవడం స్టార్ట్ చేస్తుందనమాట. వెళ్ళి ఎగ్స్ చూపించి ఇవి మీకోసమే తీసుకొచ్చాను అంటే నాకొద్దు అని చెప్పినా కూడా అక్కడే తను పెడుతుంది. మీకు టైం ఉన్నప్పుడు తినండి అని చెప్పి. వాళ్ళ అమ్మగారేమో నన్ను ఇలా పిలవకు నా నేమ్ పెట్టి పిలువు అన్నట్టు ఫాంగ్ వాళ్ళ సిస్టర్‌తో చెప్తారు. అయినా కూడా తను వినకుండా సరే అమ్మ అన్నట్టే అంటుందనమాట. నీతో మాట్లాడాలి బయటికి రా అన్నట్టు తనని బయటికి తీసుకెళ్తుంది. ఎందుకిలా చేస్తున్నావు? ఎప్పుడో మాతో టైస్ అన్నీ కట్ చేసుకున్నావు కదా! ఇప్పుడెందుకు అమ్మ, అమ్మ అని పిలుస్తున్నావు? నా నేమ్ పెట్టి పిలు. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్టు తను చెప్తే ఫాంగ్ వాళ్ళ సిస్టర్, మీరు అలా చెప్తారు. అలా జస్ట్ లెటర్ రాసినంత మాత్రాన అది నిజమైపోతుందా ఏంటి? నా మనసులో ఎప్పుడు మిమ్మల్ని నేను దూరం పెట్టలేదు. మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాను. మీరు నాకెప్పుడు మదరే. అలాగే మా నాన్నగారు ఎప్పుడు మా నాన్నగారు నాకన్నట్టు తను చెప్తుంది. అయినా కూడా వాళ్ళ అమ్మగారు "నువ్విలా పిలవడానికి వీల్లేదు" అంటే, "మీరు నాకెందుకు చెప్తున్నారు? మీరు నన్ను కూతురు అనుకోనప్పుడు మా అమ్మ మాత్రమే నాకు లెక్చర్ ఇవ్వకూడదు. మీరిస్తే నేను ఒప్పుకోను" అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది సైలెంట్‌గా ఇక. నెక్స్ట్ సీన్‌లో మన ఫ్యాంగ్ వచ్చేసి రెస్టారెంట్‌లో అక్కడ వర్క్ చేస్తున్నాడు కదా! వెయిటర్‌గా. సో, అక్కడ తన వర్క్ తను చేసుకుంటూ ఉంటే అప్పుడే మిస్టర్ యువాన్ వస్తాడనమాట. మిస్టర్ యువాన్ రాగానే "నిజంగానే నువ్వు బెట్ సీరియస్‌గా తీసుకొని వదిలేసావా?" అంటే, "మరి బెట్ అంటే బెట్టే కదా! నేనిక్కడ హ్యాపీగానే వర్క్ చేసుకుంటున్నా" అన్నట్టు ఫ్యాంగ్ చెప్తాడు. "నీకు ఒక మంచి ఆఫర్ తీసుకొచ్చాను. సో, నిజంగానే డ్రాయింగ్ చేసేవాళ్ళు కావాలి. నువ్వు కనుక ఈ ఆపర్చునిటీ గ్రాబ్ చేసుకోగలిగితే నీకు పర్మనెంట్ పొజిషన్ ఇప్పిస్తాను" అని చెప్పినా కూడా ఫాంగ్ "వద్దు. నేనిక్కడే హ్యాపీగా ఉన్నాను. నాకిక్కడే బావుంది. చూడండి ఈ మెనూ కార్డ్ కూడా నేనే గీసాను. మీకు నచ్చుతుందని" చెప్పి చూయిస్తాడనమాట. ఇన్‌ఫాక్ట్ ఆ రోజు చెప్పాలంటే నేను ఫెయినీ మాటలు చాలా హార్ట్‌కి తీసుకున్నాను. సో, అందుకే నీవే నేను కాపీ చేశాను కొంచెం. నిజం చెప్పాలంటే ఆ రోజు నువ్వు నా మీద ఓడిపోలేదు. నీ డ్రాయింగ్ మీద నువ్వే ఓడిపోయావు అన్నట్టు చెప్తాడనమాట. ఇక ఫాంగ్ ఆఫర్ యాక్సెప్ట్ చేయలేదని చెప్పేసి తను వెళ్ళిపోతాడు. ఆ రోజు నైటొచ్చేసి ఫాంగ్ వాళ్ళ సిస్టర్ మళ్ళీ వాళ్ళ అమ్మగారిని దగ్గరికి వెళ్ళి, "అమ్మ నేను కూడా మీతో వస్తాను తోడుగా ఇంటి వరకు" అని చెప్పేసంటే, "ఇంకొకసారి నన్ను అమ్మ అని పిలిస్తే మర్యాదగా ఉండదు" అని చెప్పేలోపు ఇంతలో హువా కూడా వచ్చి అమ్మ అని పిలుస్తాడనమాట. ఆహ్, ఫాంగ్ వాళ్ళ ఫాంగ్ వాళ్ళ మామ్‌ని. "ఇద్దరం మిమ్మల్ని ఇంటి వరకు డ్రాప్ చేస్తామంటే ఏం అవసరం లేదని" చెప్పేసి తన బ్యాగ్ తను తీసుకొని తన పాటికి తను వెళ్ళిపోతుంది పట్టించుకోకుండా. అయినా కూడా హువా వచ్చేసి తన వైఫ్‌తో చెప్తాడు, "నువ్వేం ఫీల్ అవ్వకు కన్ఫర్మ్‌గా మీ మదర్ నిన్ను యాక్సెప్ట్ చేస్తారులే" అంటే, "అవును ఒకరోజు లంచ్ ఏర్పాటు చేయమని చెప్పేసి ఫ్యాంగ్‌తో చెప్తాను నేను. ఎలా అయినా సరే ఆ రోజు మా అమ్మతో మాట్లాడతాను నేను అన్నట్టు తను చెప్తుంది. ఆ రోజు నైట్ ఫాంగ్ ఇంకా ఫైనీని చూస్తారనమాట. ఫాంగ్ వచ్చేసి ఇలా చెప్తాను. "నువ్వెందుకు ఒక బుక్ పబ్లిష్ చేయకూడదంటే" "ఏమో మిస్టర్ యువన్ ఒప్పుకోరు కదా! అసలే ఆయనతో గొడవైంది" అంటే, "నువ్వెందుకు ఆయన గురించి ఆలోచిస్తున్నావు? మా నాన్న కూడా ఇంతకుముందు తన పెయింటింగ్ బుక్‌ని పబ్లిష్ చేశాడు. మేబీ తనకి ఐడియా ఉండొచ్చు పబ్లిషింగ్ హౌస్ ఎవరైనా పరిచయం ఉండొచ్చు" అని వెంటనే ఫాంగ్ వాళ్ళ నాన్నగారిని పిలిచి అడిగితే, "ఆ! నాకు తెలుసు" అన్నట్టు చెప్తాడనమాట. "ఫైనీ ఒక బుక్ రాయబోతుంది. మీ హెల్ప్ కావాలి అందులో" అంటే, "తప్పకుండా రాయమని చెప్పు. అందులో ఒక పెయింటింగ్ క్యారెక్టర్ కూడా పెట్టమని చెప్పు" అన్నట్టు వాళ్ళ నాన్నగారు సజెషన్ ఇస్తారు. సో, అలాగే ఫాంగ్ వాళ్ళ నాన్నగారు ఫైనీతోటి "రేపు మీ ఫ్యామిలీకి వెళ్ళి వాళ్ళని కూడా సజెస్ట్ చేయమని చెప్పి అడుగు. ఎలాంటి క్యారెక్టర్స్ పెట్టాలో వాళ్ళు సజెషన్స్ కూడా తీసుకొని స్టార్ట్ చేయి" అన్నట్టు చెప్తాడనమాట. ఫెయినీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే అని చెప్పి నెక్స్ట్ డే వాళ్ళ బ్రదర్‌ని, అలాగే లిన్ మేని, వాళ్ళ మదర్‌ని, వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి అందరిని అడుగుతుంది. మీ ఇలా నేను ఎడ్యుకేషన్ యూత్ మీద చేద్దామనుకుంటున్నాను. మీ పర్స్పెక్టివ్స్ అన్నీ చెప్పండి అన్నట్టు. వాళ్ళందరూ నాలా రాయి, నాలాంటి క్యారెక్టర్ కూడా ఇంక్లూడ్ చెయి అన్నట్టు చెప్తూ ఉంటారనమాట. ఫెయినీ సరే అని చెప్పేసి అన్ని రాసుకుంటూ ఉంటుంది పాయింట్స్ అన్నీ. ప్యారలల్‌గా మనకి లింగి ఉంది కదా! ఆ చంద్ సీనియర్‌ని ఒక పార్క్‌లో మీట్ అవుతుందనమాట. సో, మీట్ అయినప్పుడు తన ట్రాన్స్‌ఫర్ గురించి అడుగుతుంది. నేను ఇలా ట్రాన్స్‌ఫర్ అవ్వాలనుకుంటున్నాను. నాకు పబ్లిక్ డిపార్ట్‌మెంట్ వద్దు అని చెప్పేసి. ఆ! తప్పకుండా చేద్దామని చెప్పేసి తన చెయ్యి పట్టుకోవడం, అక్కడే ఉన్న ఈఫెంగ్ కూడా చూస్తాడు. తన వైఫ్‌ని పట్టుకుంటాడని చెప్పేసి కోపమొచ్చేసి బ్యాక్ సైడ్ నుండి చెన్‌ని కొట్టేస్తాడనమాట సీనియర్‌ని. సో, కొట్టబోతుంటే ఆహ్, ఈఫెంగ్‌ని గట్టిగా పట్టుకుంటుంది లింగి కొట్టొద్దని చెప్పేసి. అక్కడి నుండి చెన్ పారిపోతాడు. "ఏంటిలా చేస్తున్నావు? నీకు పిచ్చా అంటే, మరి నా వైఫ్ మీద చెయ్యేస్తే నేనెలా ఊరుకుంటాను? ఇలానే చేస్తా" అన్నట్టు ఇతను చెప్తాడు. మన స్టోరీ ఇక్కడే బిగిన్ అయింది. ఇక్కడే ఎండ్ అవుతాం కూడా కావాలనిపిస్తుంది. ఇక్కడే ఎండ్ చేద్దాం కూడా. నాకు నీ నుండి డివోర్స్ కావాలి. ఇక నీతో ఉండాలని నాకు లేదు. చాలా చెప్పి చూసాను. నువ్వెప్పటికి మారట్లేదు. లా పాస్ట్‌లో ఉన్న ఆ లైఫ్ నాకొద్దు. ఎప్పుడు ఇలా పూర్‌గా బతకడం నాకు నచ్చట్లేదు. అందుకే రేపు మార్నింగ్ 10 ఏఎంకి ఆఫీస్ దగ్గరుండు. మనం డివోర్స్ తీసుకుందాం అన్నట్టు చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట. సో, ఈఫెంగ్ చాలా బాధగా ఇంటికి వెళ్తాడు. వాళ్ళ అమ్మగారేమో "మాట్లాడావా లింగితో అన్నీ సార్ట్ ఔట్ చేసుకున్నావా?" అంటే, "లేదమ్మా ఇంకేం అవసరం లేదు అదంతా" అన్నట్టు చెప్తే, "అదేంటి అలా మాట్లాడుతున్నావంటే" ఎందుకంటే మేము డివోర్స్ తీసుకోబోతున్నాము. తనని నేను వేరే అతనితో చూసాను అన్నట్టు తను చెప్తే, "ఏంటి నువ్వు ఎవరో చూసింది నువ్వు చెప్తున్నావా? నువ్వే చూసావా?" అంటే, "నేనే చూసాను నా కళ్ళతోటి. నేను డివోర్స్ కూడా ఇద్దామనుకుంటున్నాను. నాకదంతా నచ్చట్లేదని" చెప్పి తను అడిగిన లింగి డివోర్స్ అడిగినా, ఈ ఫెంగే డివోర్స్ అడిగినట్టు వాళ్ళ అమ్మగారితో చెప్తాడనమాట. లోపలికి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటాడిక. ఇలా జరిగిందేంటని చెప్పేసి. ఇక తను కోరిక మీదకే నెక్స్ట్ డే వెళ్ళి డివోర్స్
పేపర్స్ మీద సైన్ చేసి ఆ డాక్యుమెంట్ తనకిచ్చేస్తాడు. ఇవిగో డివోర్స్ డాక్యుమెంట్ అని చెప్పేసి. పర్మనెంట్‌గా వాళ్ళిద్దరు అలా డివోర్స్ తీసుకొని ఇక ఫైనల్లీ తనకి బాయ్ చెప్పేసి తన దారిలో తను వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ మళ్ళీ లింగి వచ్చేసి చెన్నై మీట్ అవుతుందనమాట. తన ట్రాన్స్‌ఫర్ గురించి అడగడానికి. చెన్నై వచ్చేసి సీనియర్ మనం బయటకెక్కడికైనా ట్రిప్‌కెళ్దామా అంటే, వెళ్ళొచ్చు బట్ మీరు ఈ ప్రాసెస్ ఫాస్ట్‌గా చేయకపోతే అది కూడా ఫాస్ట్‌గా అవ్వలేదు అన్నట్టు తను చెప్తుంది. సరే ఫాస్ట్‌గా చూస్తానులే అని చెప్తూ ఉంటే ఇంతలో చన్ వాళ్ళ వైఫ్ బ్యాక్ సైడ్ నుండి వచ్చి, "ఏం చేస్తున్నావు నువ్వు?" అనగానే చన్ భయపడిపోయి దూరంగా ఉండి, "ఈ అమ్మాయి ట్రాన్స్‌ఫర్ కోసం కావాలని చెప్పి నా దగ్గరకొచ్చి ఇలా చేస్తుంది. నేనేం తప్పు చేయలేదు" అన్నట్టు వాళ్ళ వైఫ్‌తో చెప్తాడు. లింగి ఒక్కసారిగా షాక్ అవుతుందనమాట. వాళ్ళ వైఫ్ వచ్చేసి మళ్ళీ లింగిని గట్టిగా కొడుతుంది. "నీకెంత ధైర్యం ఉంటే నా హస్బెండ్ దగ్గరకొస్తావు" అని చెప్పేసి. లింగి అప్పుడు అడుగుతుంది, "సీనియర్ మీకు మ్యారేజ్ అయిందా?" అని చెప్పేసి. "ఆ! ఆఫ్‌కోర్స్ ఎప్పుడో అయింది" అన్నట్టు చెప్తాడు. తనిక ఇతని కోసమా నేను పిచ్చిదానిలో ఇదంతా చేశానని చెప్పేసి అనుకుంటుంది. చన్ వాళ్ళ వైఫ్ కన్ఫర్మ్‌గా నేను రిపోర్ట్ చేస్తానని చెప్పేసి రిపోర్ట్ చేస్తే యూనివర్సిటీ నుండి కూడా తనని పంపించేస్తారనమాట ఇక. తన స్టడీస్ కూడా అలా ఇక ఆగిపోతాయి పాపం ఫైనల్ ఇయర్‌లో. మన ఫెయినీ వాళ్ళ బ్రదర్ అలాగే లిన్‌మయి ఇద్దరు కలిసి ఒకాయన పర్సొచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు కదా! రిటర్న్ ఇద్దామని చెప్పేసి. ఫైనల్‌గా ఆయనొచ్చి రిటర్న్ ఇవ్వగానే సో, వీళ్ళు చేసిన మంచి పనికి ఎలా అయినా సరే అందరికి తెలియాలని చెప్పేసి ఒక రెడ్ ఫ్లాగ్ మీద కామ్రేడ్స్ అని చెప్పేసి థాంక్ యూ గెక్షర్ లాగా అందరి ముందు వాళ్ళకిస్తారనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఫెయినీ వాళ్ళ బ్రదర్ అయితే. అలాగే మన లిన్మయి కూడా. అందరూ అతన్ని అప్రిషియేట్ చేస్తాడు. అలాగే ఈ సంతోషంలో ఫ్యాక్టరీకి ఈ విషయం తెలిసి తనని పర్మనెంట్ పొజిషన్ చేస్తారు కుకింగ్‌లోగా. ఇప్పుడు ఎలాగో చెఫ్‌గా వర్క్ చేస్తున్నాడు కదా! కాఫెటేరియాలో. తన పొజిషన్ పర్మనెంట్ చేస్తున్నట్టు న్యూగా వచ్చిన వైస్ ప్రెసిడెంట్ చెప్తాడనమాట. ఇక తనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్‌లో ఫాంగ్ వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఫిష్ అంతా రెడీ చేసి ఎవరో గెస్ట్‌లొస్తున్నారని చెప్పేసి వాళ్ళ మదర్‌ని, ఫాదర్‌ని రెడీగా ఉండమని చెప్తారనమాట. వచ్చేదెవరో కాదు వాళ్ళ సిస్టర్ ఇంకా హువానే. వాళ్ళు రాగానే అందరూ షాకవుతారు. వీళ్ళొచ్చారేంటి అని చెప్పేసి. తను రాగానే వాళ్ళ అమ్మగారిని, నాన్నగారిని పలకరిస్తుందనమాట. సో, ఫాంగ్ కూడా ఇతను నాకు తెలుసు. ఇతను నేను డిజాస్టర్ ఏరియాలో ఒక డాక్టర్. నాకు పరిచయం. తన వైఫ్ తిను అన్నట్టు పరిచయం చేస్తాడు. వాళ్ళ అమ్మగారికి, నాన్నగారికి. మీకోసం నేను గిఫ్ట్ తీసుకొచ్చా అమ్మా అని చెప్పేసి ఒక స్కార్ఫ్‌ని ఇచ్చేసి తనే ఇస్తుంది. ఇలాంటి స్కార్ఫే పాస్టర్ కూడా మాకు పంపించి అప్పుడు మాతోటి టైస్ అన్ని కట్ చేసుకున్నావు. మళ్ళీ ఇలాంటిదే తెచ్చావా అంటే, అవును. ఈసారి మీతో కలిసిపోదామని ఇలా చేస్తున్నానంటే నాకిక్కడ తినాలని లేదని చెప్పేసి వాళ్ళ అమ్మగారు రూమ్‌లో వెళ్లి కూర్చుంటారనమాట. ఇదంతా కాదని చెప్పేసి ఫాంగ్ సిస్టర్ తను కూడా రూమ్‌లో లోపలికి వెళ్లి డోరేసుకుంటుంది. ఓకే. నేను తప్పు చేశాను ఒప్పుకుంటున్నాను. నాకు వేరే ఆప్షన్ ఉందా మీరే చెప్పండి. అప్పట్లో మీరు పెద్ద మ్యాథమెటిషియన్ మీలాగే నేను అవ్వాలని చెప్పి కోరుకున్నాను. మీరు అదే కదా కోరుకున్నారు. నాకిదంతా వచ్చి ఎలా అయినా అవ్వాలని చెప్పేసి. నాకింక వేరే ఆప్షన్ దొరకలేదు అటు సైడ్ వెళ్ళాలంటే. ఎలా అయినా దేశానికి నేను సేవ చేయాలనుకుంటున్నాను. అలా అని చెప్పేసి మీతో టైస్ కట్ చేసుకున్నంత మాత్రాన, అలా లెటర్ పంపించినంత మాత్రాన నా మనసులో మీరు లేరనుకున్నారా? మీ గురించి నేను థింక్ చేయలేదనుకున్నారా? నా బా నా బాడీలో ఫ్లో అయ్యే బ్లడ్ మీది కాదనుకున్నారా? అలా ఎలా అనుకుంటారని చెప్పేసి తను ఏడుస్తూ చెప్తూనే ఉంటుందనమాట. నేనెప్పుడు మిమ్మల్ని అలా అనుకోలేదు. అలా లెటర్ రాసినంత మాత్రాన తప్పు చేశాను క్షమించండి అంటే వాళ్ళ అమ్మగారు, చిన్నప్పుడు తప్పు చేస్తే క్షమించొచ్చు. బట్ నువ్వు పెద్దయ్యాక చేశావు. నన్నెలా క్షమించమంటావు? నువ్వు మాటలది అయిపోతే ఇక వెళ్ళిపోవచ్చు అన్నట్టు వాళ్ళ అమ్మగారు అంటారు. ఇక మాటలు తట్టుకోలేక తను ఏడుస్తూ ఇక అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట. తనని ఫాలో అవుతూ తన హస్బెండ్ కూడా బయటికి వెళ్ళిపోతాడు. ఫాంగ్ ఇలా కాదని చెప్పేసి వాళ్ళ అమ్మగారితో మాట్లాడడానికి, "అమ్మ నేను లోపలికొస్తున్నా" అని చెప్పేసి తన రూమ్ లోపలికి వెళ్తాడనమాట. "ఎందుకమ్మా ఇంతలా తనని శిక్షిస్తున్నారు? అర్థం చేసుకోవచ్చు కదా!" అంటే, "తనేం చేసిందో నీకు తెలుసు. ఎందుకిలా అడుగుతున్నావు" అంటే, "సరే ఒకసారి కూర్చోండి. నేను చెప్పేది వినండి. తనకి టైం లేదేమో అందుకే మీతో లెటర్స్ అదంతా రాయలేదేమో ఎందుకు అంతలా హార్ట్‌కి తీసుకుంటున్నారంటే, ఎవరికుంది టైం నీకుందా? మరి నువ్వు రాసావు కదా! నువ్వు మనీ పంపించావు. ఎప్పుడు మమ్మల్ని పేరెంట్స్‌లా ట్రీట్ చేసావు. ఒక లెటర్ రాయడానికి కూడా తనకి టైం లేదా? సరే అని చెప్పేసి నేనే నా సైడ్ నుండి రాసాను. అప్పుడు కూడా తన రిప్లై లేదు. చాలా డేస్ తర్వాత మాతో టైస్ కట్ చేసుకుంటున్నట్టు అలా లెటర్ పంపించింది. అది పంపించిన తర్వాత తనకా ఏ రెస్పాన్స్ లేదు. మరేం చేయమంటావు నువ్వే చెప్పు? మీరలా ఆలోచించకండమ్మా. మీరు ఎప్పుడు తన్ని అలా అవ్వాలనేది కదా మీ కోరిక. మీ కోరిక ఎలా అయినా సరే నెరవేరాలని చెప్పేసి తను అలా మ్యాథమెటిక్స్‌లో ఆ టీమ్‌లో జాయిన్ అవ్వాలని చెప్పి అనుకుంది. దానికోసమే అలా చేసిందే కానీ, తన మనసులో అలా ఉందని కాదు. తన మనసులో రియల్‌గా తను మీతో అన్నీ కట్ చేసుకుందామనైతే కాదు. తను కూడా సేమ్ మీలాగే మొండిదే. ఏదైనా సరే అనుకుంటే చేయాలనుకుంటుంది. అంతేగాని మీ మీద ప్రేమ లేక కాదు. ఎన్నో ఇయర్స్ తర్వాత ఫైనల్లీ ఇక్కడికొచ్చారు. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అందరం కలిసి హ్యాపీగా జీవించడమే కదా మనకు కావాలి. ఇప్పుడు ఈ పంతాలన్నీ అవసరమా? మీరే చెప్పండి. మీరే థింక్ చేయండి అని చెప్పి ఫాంగ్ వెళ్ళి అప్పుడు వాళ్ళ అమ్మగారితో ఇలా చెప్తారనమాట. మీరు ఇందాక అన్నారు కదా! మనీ నేను పంపించానని చెప్పి. అవన్నీ మీ కూతురే నాకు పంపించింది. తను పంపించకుండా నాకిచ్చింది. నేను ఎలా అయినా పంపిస్తానని తనకు తెలుసు అని చెప్పి ఆ మాట చెప్పగానే వాళ్ళమ్మ గుండె చాలా బాధపడుతుందనమాట. ఆ మాట వినగానే ఏంటి ఇదంతా చేసింది తనా అని చెప్పి. సో
మనకి ప్యారలల్‌గా వాళ్ళ సిస్టర్‌ని కూడా చూపిస్తారనమాట. దారిలో వెళ్తూ, వెళ్తూ ఒక చోట ఉండి ఏడుస్తూ ఉంటే పక్కనే ఉన్న తన హస్బెండ్ అతనికి హ్యాండ్ కర్చీఫ్ ఇస్తాడు. ఇంతటితో మనకి పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.